రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు ఏనాడు లబ్ధి చేకూర్చలేదని ఆరోపించారు నేతలు. డిక్లరేషన్లో ఆ రోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూసినాం, మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు, ఈ ఒక్కరోజే దాదాపు 7,000 కోట్ల రూపాయలు, అంటే ప్రతి రైతుకు ఎవరికైతే ₹1,00,000 వాళ్ళు ఎవరైతే రుణం ఉన్నారో బ్యాంకుకు మొదటి విడతగా మరి 1,50,000 మంది రైతులకు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది, 7,000 కోట్ల రూపాయలు. ఇదే కాకుండా మరి విడతల వారీగా మరి రెండో విడతగా ఎవరైతే 1,50,000 రూపాయలు రుణం ఉంటారో వాళ్ళది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ఏదే విధంగా అయితే కాంగ్రెస్ చెప్పడం జరిగిందో, మరి ఈరోజు దేశ చరిత్రలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు రుణాల నుంచి విముక్తి ప్రసాదించారు.